హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? అయితే మా పాపని స్కూల్లో అడ్మిషన్ తీసుకున్నాము. ఒక కాల్ చేసి ఇక్కడ ఇయర్ ఎండింగ్ ఒక ఎగ్జిబిషన్ ఉంది, వచ్చి చూడండి అంటే వెళ్ళి విజిట్ అయ్యాము. ఆ స్కూల్లో ఒక నేమ్ తాళ్ళ పద్మావతి ఇంటర్నేషనల్ స్కూలు. ఆ స్కూల్లో అసలు ఫస్ట్ మేము వెళ్ళి అడ్మిషన్ తీసుకున్నప్పుడు ఈ స్కూల్ ఇంత ఫీజు పెట్టి చదివించాలా, ఇంత మనీ పెట్టాలా నర్సరీకి అనుకున్నాము. అసలు స్కూల్కి వెళ్ళి ఆ పిల్లలను చూసి యాక్టివిటీస్ నర్సరీ నుంచి అసలు థర్డ్ క్లాస్ పిల్లలు కూడా ఎంత బాగా ఇంగ్లీష్ మాట్లాడుతున్నారంటే నేనైతే వాళ్ళని చూసి ఒక్కసారి షాక్ అయిపోయాను. ఇప్పుడున్న పోటీ ప్రపంచానికి ఖచ్చితంగా మంచి ఎడ్యుకేషన్ అనేది డెఫినెట్గా పిల్లలకి అందించాలి. నేను అదే అనుకున్నాను. మంచి ఏమి ఇచ్చిన ఇవ్వకున్నా మంచి ఎడ్యుకేషన్ మాత్రం పిల్లలకి ఇవ్వాలనుకున్నాను. ఒకసారి ఈ మ్యూజిక్ ఏంటండి, అసలు ఎంత బాగా ప్లే చేస్తున్నారో. మేము చదివేటప్పుడు కూడా ఇవన్నీ ఉంటే ఎంత బాగుండో అనిపించింది ఒక్కసారి ఇవి చూడగానే. అంతరించిపోతున్న మన తెలుగుదనాన్ని కూడా వాళ్ళు ఎంత బాగా చూపించారో. అయితే వీళ్ళ స్కూల్ గురించి ఒక వీడియోనైతే చేపించారు, దాన్ని వీడియో తీసాను, ఒకసారి మీరు కూడా వినండి. అసలు ఒక్క టేక్లో చెప్పేశారట. చూసారా పిల్లలు ఎంత బాగా, అసలు ఎంత ఫియర్ లేకుండా, ఎంతోమంది పేరెంట్స్ ఉన్నారు అక్కడ, అయినా కూడా చాలా డేర్గా చెప్తున్నారు. ఇంకా ఈ బాబుని చూడండి. చూసారా అసలు ఎంత బాగా చెప్తున్నారో. ఇంత కూడా భయపడకుండా అసలు ఎంతమంది, చాలామంది పేరెంట్స్ అయితే అక్కడ నిల్చొని ఉన్నాం. అంత హ్యాండ్స్ అయితే మూమెంట్స్ ఇస్తూ హైలైట్గా చెప్తున్నారు. ఇక మా కూతురు చూడండి, బయటకు వచ్చేసాక తన విన్యాసాలు చూడండి. ఇంటర్నేషనల్ స్కూల్ బయట అయితే ఇట్లా ఉంటుంది మొత్తం. ఈమె ఇక స్టిల్స్ ఇస్తున్నది ఇక్కడ నిల్చొని, మొత్తం వాటర్ బాటిల్ పట్టుకొని యాడ్స్ చేస్తున్నట్టుగా. అసలు ఇప్పుడు పిల్లలు అయితే ఎట్లా ఉన్నారు. కొన్ని ఫొటోస్ అయితే చూడండి, నేను అన్ని వీడియోలు తీయలేకపోయాను, అందుకే ఫొటోస్ అయితే ఒకసారి చూడండి ఫొటోస్ అన్నీ. ఇంత బాగుంది అసలు స్కూల్లో. నిజంగా మాకు చాలా హ్యాపీగా అనిపించింది. అక్కడ కూర్చొని కూడా చాలాసేపు డిస్కస్ చేసుకొని మేము ఇక ఇందులోకి పంపించాలని ఫిక్స్ అయ్యి వచ్చేసాం.